అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీరామనవమి గురించి మాట్లాడుకుందాం. కానీ ఇది మామూలు పండగ కథ కాదు. దాని వెనకున్న ఒక పెద్ద కాస్మిక్ ప్లాన్, ఒక విశ్వ ప్రణాళిక గురించి లోతుగా తెలుసుకుందాం. సాధారణంగా బర్త్డే అంటే ఏంటి? ఒక సెలబ్రేషన్, అంతే కదా? కానీ ఒక్క పుట్టినరోజు మొత్తం విశ్వాన్నే, దాని ఆర్డర్నే రీసెట్ చేయగలదు అంటే ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నతోనే మనం ముందుకు వెళ్దాం. అవును, నిజమే. శ్రీరామనవమి అంటే కేవలం ఒక పండగ కాదు, అదొక బ్లూ ప్రింట్. అంటే ధర్మంగా ఒక సరైన పద్ధతిలో ఎలా జీవించాలో చెప్పే ఒక పక్కా ప్లాన్ అన్నమాట. సో ఇది కేవలం ఒక సెలబ్రేషన్ కాదు, దాని వెనకున్న ఫిలాసఫీని మనం అర్థం చేసుకోబోతున్నాం. సరే, మరి ఆ ఫిలాసఫీని అర్థం చేసుకోవాలంటే ముందు మనం స్టోరీలోకి వెళ్ళాలి. శ్రీరాముడి జననం వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ కథలోనే అసలైన మీనింగ్ అంతా దాగి ఉంది. అయితే అసలు కథ ఇక్కడ మొదలవుతుంది. చూడండి, స్టెప్ 1, కాస్మిక్ క్రైసిస్. అంటే రావణుడి వల్ల లోకమంతా అల్లకల్లోలంగా ఉంది. అతనికి ఒక వరం ఉంది, కానీ అందులో ఒక చిన్న లూప్ హోల్ ఉంది. అదేంటంటే మనుషుల నుంచి రక్షణ కోరుకోలేదు. ఇక దేవతలంతా ఏం చేశారు? విష్ణు దగ్గరకు వెళ్లారు. ధర్మాన్ని, అంటే ఆ కాస్మిక్ బ్యాలెన్స్ మళ్లీ నిలబెట్టమని కోరారు. అప్పుడు విష్ణువు ఒక డిసిషన్ తీసుకున్నాడు. తనే మనిషిగా అయోధ్యలో పుట్టాలని. ఎందుకు? మానవ పరిమితుల్లో ఉంటూనే ధర్మాన్ని ఎలా కాపాడవచ్చో చూపించడానికి. ఆ తర్వాత సంతానం లేని దశరథ మహారాజు ఒక పెద్ద యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞంలోని అగ్ని నుంచి ఒక దివ్య పురుషుడు ఒక పాయసం పాత్రతో బయటకొస్తాడు. ఆ పాయసాన్నే రాజు తన రాణులకు పంచుతాడు. దాని ఫలితంగానే రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మిస్తారు. ఇక ఫైనల్గా చైత్రమాసం 9వ రోజు సరిగ్గా మధ్యాహ్నం గ్రహాలన్నీ ఒక పర్ఫెక్ట్ అలైన్మెంట్లో ఉన్నప్పుడు శ్రీరాముడు జన్మించాడు. ఇదంతా ఒక డివైన్ ప్లాన్ అన్నమాట. సరే, కథ బాగుంది. కానీ ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. అసలు ఈ బర్త్ ఎందుకంత స్పెషల్? ఎన్నో అవతారాలున్నాయి కదా, మరి మానవ జననానికి ఎందుకింత ప్రాధాన్యత? సో ఇప్పుడు మనం ఏం జరిగింది అనే దగ్గర నుంచి ఎందుకు జరిగింది అనే లోతైన విషయానికి వెళ్దాం. అవును, ఈ జననం ఎందుకు ఇంత ముఖ్యమైనదో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం కృష్ణుడికి, రాముడికి ఉన్న ఒక ముఖ్యమైన తేడాని గమనించాలి. చూడండి, ఒకవైపు కృష్ణుడు, ఆయన తన దైవత్వాన్ని ఎలా చూపించాడు? అద్భుతాలు, లీలల ద్వారా. కాని మరోవైపు రాముడు, ఆయన పూర్తిగా భిన్నం. మానవ పరిమితుల్లోనే ఉంటూ, మనలాగే కష్టాలు పడుతూ, ఒక పర్ఫెక్ట్ మనిషిగా ఒక ఆదర్శవంతమైన జీవితం ఎలా గడపాలో చూపించాడు. అంటే రాముడి అసలైన పవర్ అద్భుతాలు చేయడంలో లేదు, తన డిసిప్లిన్, తన కంట్రోల్లో ఉంది. ఈ కథలో ఇంకో యాంగిల్ కూడా ఉంది. ఇది మన మైండ్కి సంబంధించిన ఒక సింబాలిక్ స్టోరీ. ఎలాగంటే రాముడు మనలోని కంట్రోల్డ్ మైండ్కి, అంటే క్రమశిక్షణ, ధర్మం, వీటికి ప్రతీక. మరి రావణుడు మనలోని బ్రిలియంట్ కానీ అన్కంట్రోల్డ్ మైండ్కి ప్రతీక. అంటే అపారమైన తెలివితేటలున్నా సరే అహంకారంతో నిండిన మనసు. సో శ్రీరామనవమి అంటే ఏంటి? మనలోని అహంకారంపై, మనసుపై మనం సాధించే విజయానికి గుర్తు. అంతేకాదు, రామ అనే పేరులోనే ఒక లోతైన అర్థం ఉంది. సంస్కృతంలో రా అంటే మనలోని చీకటిని, అజ్ఞానాన్ని తొలగించడం. మరి మా అంటే అహంకారాన్ని నాశనం చేయడం. సో రామ అనే పదాన్నే తీసుకుంటే అదొక ఇన్నర్ క్లెన్సింగ్ ప్రాసెస్ లాంటిది అన్నమాట. బాగుంది. ఇదంతా పాత కథ కదా, మరి ఈ సూత్రాలు మన మోడర్న్ లైఫ్కి ఎలా ఉపయోగపడతాయి ఇప్పుడు చూద్దాం. రాముడి జీవితంలోని పాత్రలే మనకొక బ్లూ ప్రింట్ లాంటివి. ఉదాహరణకు, ఒక ఆదర్శ కొడుకుగా తన కోరికల కన్నా కర్తవ్యానికి ఎక్కువ విలువిచ్చాడు. ఒక ఆదర్శ రాజుగా ఎథికల్ గవర్నెన్స్కి ప్రాధాన్యత ఇచ్చాడు. ఒక ఆదర్శ భర్తగా రిలేషన్షిప్స్లో ఇంటిగ్రిటీ చూపించాడు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ధర్మం అంటే గుడ్డిగా ఫాలో అయ్యే రూల్స్ కాదు, అది సిచ్యువేషన్ని బట్టి మన బాధ్యతను మనం సరిగ్గా నిర్వర్తించడం. సో ఫైనల్గా రామాయణం నుంచి మనం నేర్చుకోవాల్సిన కొన్ని కీ లెసన్స్ ఏంటంటే: 1, మనకు కంఫర్టబుల్గా ఉన్నది కాదు, ఏది రైటో అది చేయాలి. 2, పవర్ పాలిటిక్స్ కన్నా ఎథికల్ గవర్నెన్స్ గొప్పది. 3, రావణుణ్ణి చూస్తే అర్థమవుతుంది, వినయం లేని నాలెడ్జ్ ఎప్పుడైనా మనల్ని పతనం చేస్తుంది. ఇక అన్నింటికన్నా ముఖ్యమైన పాయింట్, ధర్మం అంటే గుడ్డిగా పాటించడం కాదు, సందర్భాన్ని బట్టి మన బాధ్యత ఏంటో తెలుసుకోవడం. సరే, ఇప్పటిదాకా మనం చూసిన ఈ విషయాలన్నింటినీ కలిపి చూస్తే అసలు మెసేజ్ ఏంటి? అదే ఈ మానవత్వం యొక్క శక్తి. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీరామనవమికి 3 ముఖ్యమైన పనులున్నాయి. 1, ఇది ఒక కాస్మిక్ రీసెట్. 2, ఇది మనందరికీ ఒక సైకలాజికల్ రిమైండర్. 3, ఇది సమాజం ఎలా ఉండాలో చెప్పే ఒక బ్లూ ప్రింట్. చివరగా రాముడి జీవితం మనకిచ్చే అతిపెద్ద సందేశం ఇదే: అత్యున్నత దైవత్వం అనేది సూపర్ న్యాచురల్ పవర్స్లో లేదు, ఒక సంపూర్ణ ధర్మబద్ధమైన పర్ఫెక్ట్ హ్యూమన్ లైఫ్ గడపడంలోనే ఉంది. అంటే నిజమైన దైవత్వం అంటే అద్భుతాలు చేయడం కాదు, మనిషిలా ఉంటూనే ఒక పరిపూర్ణమైన జీవితాన్ని గడపడం. సరే, ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. మనం ఇందాక చెప్పుకున్న సంపూర్ణ ధర్మబద్ధమైన జీవితం అంటే ఈ రోజుల్లో దానికి అర్థమేంటి? మన జీవితాల్లో దాన్ని మనం ఎలా పాటించగలం? ఒక్కసారి ఆలోచించండి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.